సేనాధిపతి సైన్యంతో తరపుతాను. నువ్వు ఆ వస్తు తెచ్చు. నేను అమ్మ దగ్గరికి వెళ్ళు. నేను వాళ్ళ పట్టు పడతాం లేదు. నువ్వు పదవా కులదీపకురాలవుతుందనుకున్నాను, కానీ ఇంత క్రూరసత్వం అవుతుందనుకోలేదు. అకళంకమైన ఆర్యవంశంలో పుట్టి అడవి మనిషిని చేపట్టడమా? ఆలస్యం అమృతం విషం మహారాజా. ఏదో విధంగా ముందు వివాహం చేస్తే మాంగళ్య ప్రభావం వల్లనైనా మన చిరంజీవిని మనసు మారకపోదు. అలా అని మనకు మనమే వరాన్వేషణకు బయలుదేరడమా? అది మన సంప్రదాయానికే విరుద్ధం కాదా గురుదేవా? దానికై సంకోచింప పని లేదు. వేటగాన్ని వెన్నంటిన వీరుడుండగా వరుణి కోసం వేరే అన్వేషించటం ఎందుకు మహారాజా? మహారాజా, హతమార్చేశాను, పగ తీర్చేశాను. నా ప్రతాపానికి భయపడి దాని ద్వారం ముయ్యించేశాను. అవును ప్రభు, ఇక వాడిని బయటికి రానియకుండా కావలసినంత మందిని కాపలా ఉంచాను. వాడికి అన్నం నీళ్లకు కరువాచి ఆ కటిక చీకట్లోనే సచ్చి తీరాలి. నిజంగానా? నిజమే ప్రభు. అలాగైతే ఆయుష్మతి వివాహానికి అవసరమైన సన్నాహాలు చేయించండి. సేనాని, నీ ధైర్యం శౌర్యం మహారాజు మన్ననలు అందుకున్నాయి. దానికి ప్రతిఫలంగా తమ పుత్రికనే నీకిచ్చి వివాహం చేయ నిర్ణయించాడు. ధన్యుని స్వామి. ఆయుష్మాన్ భవ. మస్కరి 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 ఆర్యమాలతో నాకు పెళ్లిరా పెళ్లిరా వివాహం చేయ నిర్ణయించాడు. ధన్యుని స్వామి. ఆయుష్మాన్ భవ. మస్కరి మస్కరి ఆర్యమాలతో నాకు పెళ్లిరా పెళ్లిరా. ఆపదల్లో దిక్కు తోచక అమ్మా అమ్మా అని తల్లడిల్లుతూ దగ్గరకు వస్తావు. అప్పటికి నేనెంత తల్లినైనా ఏమీ చేయలేను. కార్తో ఏమీ చేయలేదు. కరుణామయ, ఆశ్రిత వత్సల, ఈ తరుణ హృదయంలోని పరితాపాన్ని కన్న తల్లి గ్రహించలేకపోయింది. కానీ సర్వాంతర్యాగమైన నీకు తెలియంది కాదు. ఆపన్నుడని అర్చిస్తున్నాను. నీ అభయం ఇబ్బంది ఖండించి కదను. నీ పాదపద్మమును విడుదను. ఇందిరా రమణ. ఆనందమోహన ఖగరాజవాహన ఆనందమోహన అవతార లీలా విలాస లోకేశ అవతార లీలా విలాస లోకేశ ఆనందమోహన. దరిచేరువారిని కరుణించు దైవరాయ శరణంటినయ్యా స్వామి వరమీయవయ్యా చిరునవ్వు దేవరా
చిరునవ్వు దేవరా ఆనందమోహన అందరినీ కాటాడించుట నీకు వేడుక నిన్ను కొని ఆడుట మాకు వేడుక కోరిన కోరిక సఫలంగా చేదోడు కావయా కోరిన కోరిక సఫలముగా చేదోడు కావయా తోయ జనయన ఆనందమోహన ఖగరాజవాహన ఆనందమోహన పాలకడలిలో పాప పానుకున సిదుల గవరాలు సరసను నిలువగా సరసాలలో మై మరకే మీ పరవశమే సరసాలలో మై మరకే మీ పరవశమే దీవెన కావలే ఆనందమోహన ఖగరాజవా ఆనందమోహన నీ ఆశయం ఫలిస్తుంది, నీ అభీష్టం నెరవేరుతుంది. నేను నిన్ను అనుసరించే ఉంటాను. జగన్నాటక సూత్రధారి, ఏమిటి జగన్మోహిని రూపం, ఈ గాజులమ్మే వేషం? ఎందుకంత తొందర చెబుతాగా, రా. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు స్వర్ణం? పెళ్లి పీట్ల మీద కూర్చోబోతున్నా ఏమిటి నీకు ఇంకా పెడతాను మాల? ఎలాగో అని ఆ 3 ముళ్ళు పడేదాకా మా అమ్మ విను మాల. అబ్బబ్బబ్బా, అందరూ నన్ను ఆదేశించేవాళ్ళు, నా ఆవేదన అర్థం చేసుకునేవాళ్ళు ఇక్కడ ఒక్కళ్ళు లేదు. అమ్మా, మా దేవరవారు వారి కాబోయే దేవి గారికి కావలసిన గాజులు వేయమని ఈ అమ్మని పంపించారు. విష్ణు పరబ్రహ్మ, విష్ణు పరబ్రహ్మ. దయచేయండి స్వామి, రండి రండి అమ్మా రండి. రామేరా, మా రాజకుమారికి మై మరపించేంత మంచి గాజులు వేయాలి మరి, తెలుసా? అలాగమ్మా. వైకుంఠం, విష్ణు పరబ్రహ్మ, విష్ణు పరబ్రహ్మ. ఈయనెవరు? ఈయన పెళ్లి కూతురికి గాజులు వేసేటప్పుడు మలారానికి పూజావి గడిపిస్తే ఎంతో శుభమని నేనే స్వయంగా తీసుకొచ్చానమ్మా. వైకుంఠం, విష్ణు పరబ్రహ్మ. కానివ్వండి స్వామి. ఇదేమిటమ్మా, కాబోయే పెళ్లి కూతురు కంట తడిపెడితే సైన్యాధిపతిని కదా. ఆహాహా, శౌర్యానికి శౌర్యం, పరాక్రమానికి పరాక్రమం, విక్రమానికి విక్రమం. ఆహా, ఇక చక్కదనమా? అబ్బో, చుక్కల్లో చంద్రుడు. సారించండి, ఇవేనా ఏ మంత్రాలు? నాకు మీ గాజులు వద్దు, పూజలు వద్దు. దండకం కట్టిపెట్టి దయచేయండి. వైకుంఠం, కాస్త కుదురుగా కూర్చుంది కదా అనుకుంటే నువ్వు తగ్గిలేదు గుగ్గులు వేశావేమిటయ్యా? కలవరపడకండి అమ్మా, ఒక్క క్షణంలో నీ కిలకిల నవ్విస్తాగా. విష్ణు పరబ్రహ్మ,